హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి, లోపలికి అయితే వెళ్తున్నాము. ఎన్ని రోజుల నుంచి స్వర్ణగిరికి వెళ్ళాలి అనుకున్నాము. దేనికైనా టైం రావాలి కదండి. ఈరోజు వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి. సేమ్ తిరుపతిలో చూసినట్టు అనిపించింది. ప్రశాంతమైన వాతావరణము, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని అనిపించింది. మొన్న సండే రోజు వెళ్ళాము మేము. సండే రోజు కాబట్టి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. చాలా మంది ఉన్నారండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా కడుతుండ్రు, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చిండ్రు. ఇక్కడ కార్ పార్కింగ్ చేశాను. అక్కడనే 3 నామాల బొట్టు అయితే పెడుతుండ్రు. బొట్టు పెట్టించుకొని అక్కడ కార్ పార్కింగ్ చేసేసి దేవస్థానం లోపలికి అయితే వెళ్తున్నాము. కొంచెం దూరం నడవాలి. అక్కడైతే చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇక్కడికైతే గుడి కాడికి అయితే వచ్చినాము. చూడండి పాదాలు, వెంకటేశ్వర స్వామి పాదాలు ఎంట్రీ అవుతుంటే. ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నామండి. లైన్లో కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. మేము 11:45కి వెళ్ళాము. చూడండి స్టెప్స్ ఎక్కుతున్నాం. మా హీరోలు, మా బాబు, మా అక్క బాబు. 11:12కు లైన్లో నిలబడితే 1:30 అయిందండి. చూడండి ఇక్కడ లోపలైతే మొబైల్స్ అలో లేదండి. లైన్లో నిలబడే ముందే ఒక సెల్ కౌంటర్ ఉంది. అక్కడ మొబైల్స్ అయితే అక్కడ ఇచ్చేయాలంట. ఇచ్చేసి లోపలికి వెళ్ళాము. నేను వచ్చేటప్పుడు రిటర్న్లో ఈ వీడియో తీశాను. చూడండి లైన్లో ఎంతమంది దర్శనానికి నిలబడ్డారు. చాలామంది ఉన్నారు. సండే ప్లస్ హాలిడేస్ కాబట్టి అంతమంది ఉన్నారు. ప్రతి ప్లేస్లో వెంకటేశ్వర నామాలతోటి మొత్తం మైకులు. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణము. చాలా బాగుందండి. అక్కడైతే ఇది దర్శనం అయిపోయాక కిందికి వచ్చాక ఇక్కడైతే అన్నదానం అండి. మార్నింగ్ 12కి స్టార్ట్ చేస్తారంట. 12కి ఆఫ్టర్నూన్ 12 to 3:30 వరకు ఉంటుందంట. ఎంతమంది వచ్చినా లేదు అనుకుంటున్నా అయితే పెడతారంట అండి. చూడండి డైనింగ్ టేబుల్ కూడా ఉంది. చాలా బాగుంది. ఒక స్వీటు, సాంబారు, రైస్ కూడా బాగుంది. తర్వాత మజ్జిగ. మేమైతే అక్కడ అన్నం తిన్నాము. చూడండి తినేసి తినుడు అయిపోయాక బయటకు వచ్చేసాము. మా అమ్మ, నేను, మా అక్క కొడుకు ఇక్కడైతే ఫోటోలు దిగాము. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది. ఇన్ని రోజులకు నా కోరిక తీర్చిందండి వెంకటేశ్వర స్వామి అయితే. దేవునికి ఇన్ని రోజులకు కనికరించింది. కనికరం వచ్చింది నా మీద అయితే. చూడండి హనుమంతుడు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. ఈ గంట అండి, కాకపోతే మేము పోయిన టైంలో అది పనిచేయట్లేదు, ఏదో ఖరాబ్ అయిందంట. ఇదైతే విష్ణుమూర్తి. ఇక్కడైతే చాలామంది ఉన్నారు.
ఈ ఆవులు చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగుందండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. అసలు అక్కడ నుంచి అయితే రావాలనిపించట్లేదు. ఒక రోజంతా మంచిగా ప్రశాంతంగా ఉండే ప్లేస్ అండి ఇదైతే. చూడండి ఎంత పబ్లిక్ ఉందో. నాకైతే చాలా బాగా అనిపించింది. మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దేవుడి దయ వల్ల మాత్రం ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయినామండి. 5 o'clock వరకు ఇంటి దగ్గర ఉన్నాము. మళ్ళీ థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ నమః. మళ్ళీ త్వరగానే రావాలని ఆశీర్వదించండి స్వామి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.